అన్న క్యాంటీన్లు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. అంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కూలి పని చేసుకుని ఉన్నారు, చాలా నిరుద్యోగులు ఉన్నారు. ఈ అన్న క్యాంటీన్ వల్ల చాలామంది వాళ్ళ యొక్క పని పూర్తి చేసుకొని ఈ యొక్క అన్న క్యాంటీన్కి రావడం అన్నది 5 రూపాయలు అన్నది చాలా ఆరోగ్యంగా ఉంది. అంటే ఇప్పుడు 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు? 5 రూపాయలకి అన్నం, పప్పు ఒకటి, ఒక కర్రీ, ఒక వడగ పచ్చడి, ఒక పెరుగు వేస్తున్నారు. మనకి ఎన్ని టోకెన్లు కంటే అన్ని టోకెన్లు ఇస్తారు. బాగా అద్భుతంగా పెడుతున్నారు. అది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? బయట భోజనం చేయాలంటే మినిమం 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు కూలి వాళ్ళు చాలామంది ఆరోగ్యంగా అన్న క్యాంటీన్ అన్నదానం సుఖీభావలా బాగుంది. 5 రూపాయలకే భోజనం బాగుంది. కర్రీస్ కానీ మజ్జిగ కానీ అంతా కూడా సూపర్గా ఉంది. అంటే 5 రూపాయలకి అన్నం క్యాంటీన్లు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి అన్నం పెట్టకపోతే కడుపు మార్చుకుంటాం అయ్యేది. అది ఉండబట్టే శుభ్రం భోజనం చేస్తున్నాం. అది అంటే గతంలో తీశారు కదా, తీసారు మరి స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు చేసిన కాడికి బాగుంది. అంటే ఇప్పుడు బయట మీరు తినాలంటే ఎంత అవుతుంది? మేము తినాలంటే 100 రూపాయలు అంతే, భోజనాన్ని బట్టి ఉంది. అది 5 రూపాయలైనా బాగానే ఉంది సార్. అంటే బయట బెటర్ డబ్బులు, బయట తినాలంటే డబ్బులు ఎక్కువ కావాలి. ఇదంటే 5-10 రూపాయలతో సరిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది 5 రూపాయలకి? మాకు బాగానే ఉంది.